హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మహా ఫుడ్స్ అండ్ ఆర్ట్స్. ఇవాళ స్పెషల్ రెసిపీ కస్టర్డ్ హల్వా. ఈ హల్వా చాలా టేస్టీగా, స్పాంజీ అండ్ సాఫ్ట్గా, ఎంత తిన్నా ఇంకా తినాలనిపించేలా చాలా బాగుంటుందండి. అస్సలు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు లేదా సడన్గా గెస్ట్లు ఎవరైనా వచ్చినప్పుడు వితిన్ మినిట్స్లో ప్రిపేర్ చేసి సర్వ్ చేయొచ్చు. ఇది ఎలా చేయాలో ఇవాళ వీడియోలో చూసేద్దాం. ముందుగా దీనికోసం నేను 1 కప్ వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నానండి. మీకు నచ్చిన ఫ్లేవర్స్ని మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో 1 కప్ కస్టర్డ్ పౌడర్కి 2 కప్స్ వాటర్ని యాడ్ చేసుకుని ఇలా గడ్డలు లేకుండా ఒక స్పూన్ హెల్ప్తో బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో 2 కప్పుల పంచదారని వేసుకుంటున్నాను. 1 కప్పు కస్టర్డ్ పౌడర్కి 2 కప్పుల పంచదార తీసుకొని దాంట్లో 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని మనం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ షుగర్ అంతా డిజాల్వ్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. షుగర్ అంతా కరిగాక 2-3 నిమిషాలు దీన్ని బాగా మరగనిద్దాం. ఇది తీగ భాగం వచ్చేంత వరకు ఉంచాల్సిన అవసరం లేదు. 2-3 నిమిషాలు బాగా మరగనిస్తే సరిపోతుంది. ఈ షుగర్ సిరప్ 3-4 నిమిషాల వరకు ఇలా కలుపుకుంటూ కాగనివ్వాలి. ఇది కొంచెం మరిగాక దీంట్లో మనం 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకుందాం. ఈ లెమన్ జ్యూస్ వేసుకున్నాక ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ మిక్చర్ని మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ఈ సిరప్లో యాడ్ చేసుకుందాం. స్టవ్ని సిమ్లోనే ఉంచుకోండి. ఇది యాడ్ చేశాక గరిటెతో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇది 2-3 నిమిషాల లోపల చిక్కగా జెల్లీలా అయిపోతుంది. అప్పటి వరకు ఇది కంటిన్యూస్గా స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇది జెల్లీలా ఫామ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇంకొక 2-3 నిమిషాల్లో ఇది దగ్గర పడిపోతుంది. అప్పటి వరకు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇది జెల్లీలా ఫామ్ అయింది. ఇప్పుడు మనం దీంట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుందాము. ఇలా నెయ్యి వేసుకున్నాక దీన్నంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ ఇంకొక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకుని కలుపుకుందాము. ఈ హల్వా మొత్తం ప్రిపేర్ అయ్యే లోపల మనం 4-5 టేబుల్ స్పూన్ల నెయ్యిని యూస్ చేయాల్సి ఉంటుంది. ఇదంతా బాగా కుక్ అయ్యి ఇలా పాన్ నుంచి సపరేట్ అయ్యాక దీంట్లో మనం ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేసుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ముందుగా రోస్ట్ చేసుకుని పెట్టుకున్న జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని ఇదంతా బాగా కలిసేంత వరకు 3 నిమిషాల వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండండి. మన కస్టర్డ్ హల్వా రెడీ అయిపోయినట్లేనండి. పాన్ నుంచి పూర్తిగా సపరేట్ అయింది, చూసారు కదా. సో మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ హల్వాని మనం ఒక ప్లేట్లో కానీ ట్రేలో కానీ షిఫ్ట్ చేసుకుందాం. మనం దేంట్లో తీసుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేట్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇలా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ ప్లేట్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న హల్వాని ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇలా వేసుకుని అంతా ఈవెన్గా ఇలా పరుచుకోవాలి. ఇలా ఒక స్పూన్ హెల్ప్తో దీన్ని ఇలా సెట్ చేసుకోండి. ఇది సెట్ అయ్యాక దీంట్లో మనం సన్నగా కట్ చేసిన కొన్ని డ్రై ఫ్రూట్స్ని పైన గార్నిషింగ్ కోసం వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో గార్నిషింగ్ కోసం సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఈ హల్వా వేడి మీద ఉన్నప్పుడే ఒక స్పూన్ హెల్ప్తో దీన్ని అంతా సెట్ చేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అంతా ఇలా సెట్ అయ్యాక మనం ఈ హల్వాని పూర్తిగా చల్లారనిద్దాం. ఇది పూర్తిగా చల్లారాక మనం పీసెస్గా కట్ చేసుకోవడానికి కుదురుతుంది. దానికోసం ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. 1/2 అవర్ తర్వాత వేరే ప్లేట్లోకి ఈ హల్వాని మనం ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా కస్టర్డ్ హల్వా రెడీ అయిపోయిందో. ఇప్పుడు మనం దీన్ని పీసెస్ లాగా కట్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా, సాఫ్ట్ అండ్ స్పాంజీగా వచ్చిందండి ఈ హల్వా. ఇది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి. ఒక్కసారి ట్రై చేసి ఈ రెసిపీ టేస్ట్ చేశారంటే మీరు మళ్ళీ మళ్ళీ చేసుకొని తినేలా ఉంటుంది ఈ హల్వా. మరి మీరు ట్రై చేస్తారు కదా. ట్రై చేసి ఎలా కుదిరింది అనేది మీకు
సపోర్ట్ని మీ కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మహా ఫుడ్స్ అండ్ ఆర్ట్స్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.